ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈరోజు ప్రపంచం ఎదుర్కొనేటటువంటి ప్రాముఖ్యమైన సమస్యల్లో మొదటి స్థానంలో నిలబడేటటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే అది సమాధానము, సంతోషము, నెమ్మది లేని జీవితం. కొంతమందికి వారు చేసినటువంటి పొరపాటును బట్టి, లేకుంటే వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి సమాధానం, సంతోషం, నెమ్మది కొరవడిపోతాం. మరికొంతమంది గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అనవసరమైన చెత్తంతా నెత్తి మీద వేసుకోవడం, 24 గంటలు వేరే వాళ్ళ గురించి మాట్లాడటం, వేరే వాటి గురించి ఆలోచన చేయడం, మనకు సంబంధం లేని వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం, ఇటువంటి కార్యాలు చేసి కొంతమంది ఏం చేస్తుంటారంటే వారి వ్యక్తిగతమైనటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని పోగొట్టుకుంటూ ఉంటారు. చక్కగా బైబిల్ చదువుకోవచ్చు, చక్కగా ప్రార్థన చేయవచ్చు, దేవుడి సన్నిధిలో గడపవచ్చు. అటువంటి కార్యాలు చేయకుండా 24 గంటలు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అనవసరంగా వీరే సమస్యల్లో తలదూరి వీరు సమాధానాన్ని కోల్పోవడం కాకుండా ఇతరులకు ఉన్నటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని కూడా చెడగొడుతూ ఉంటారు. గమనించండి ప్రియులారా, మనము సమాధానం కలిగినటువంటి జీవితంతో గడపాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనంలో, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. దేవుడు నీకు విశ్రాంతిని ఇవ్వాలని కోరుకుంటాడు, నీకు సమాధానాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు, నీకు శాంతిని దేవుడు ఇవ్వాలని కోరుకుంటాడు, నెమ్మది కలిగిన జీవితాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకవేళ ఎవరైనా నీ సమాధానాన్ని, నీ సంతోషాన్ని, నెమ్మదిని చెడగొడతా ఉన్నారా, అయితే వారు వెనుకాల సాతాను ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభువుని నీ జీవితాన్ని సమర్పించు. దేవుడు నీకు సమాధానాన్ని దయచేయాలి, నెమ్మది కలిగిన జీవితాన్ని దేవుడు దయచేయాలి. కనుక సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును గాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చి సహాయం చేయును గాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులకి సమాధానాన్ని దయచేసి నెమ్మది కలిగిన జీవితాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.